హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫూల్ మఖానా రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది యాక్చువల్లీ వచ్చేసి కొంతమంది తామర లోటస్ సీడ్స్ నుంచి వచ్చిందంటారు, కొంతమంది వాటర్ లిల్లీ అంటారు. ఏదేమైనప్పటికీ మనకి ఇది ఒక హెల్తీ ఫుడ్ అండి. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. మనకి ఆకలేసినప్పుడు ఇది కొంచెం స్నాక్ లాగా తింటే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అండి కొంచెం నేను బటర్ వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. మీరు బటర్ కానీ గీ కానీ లేదంటే మామూలుగా అయినా వేయించుకోవచ్చు. క్రిస్పీగా లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా రావాలండి, మాడకూడదు, విరగాలన్నమాట. ఇప్పుడు ఇంకా అవ్వలేదన్నమాట. ఇప్పుడు చూడండి విరిగిపోవాలి. ఈ స్టేజ్లో మనం తీసేయాలన్నమాట. ఇలా తీసేసుకొని కొంచెం నేను జీడిపప్పు వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిగ్ ఆనియన్స్ మగ్గించుకోవాలండి. ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి, కిడ్స్కైనా, పేషెంట్స్కి, స్కిన్ ఏజినింగ్కి, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కొంచెం పసుపు, కారం, ఉప్పు అండి, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది స్నాక్ ఫామ్లో కూడా మీరు వేయించుకొని ఉప్పు, కారం గీలో కానీ బటర్లో కానీ వేయించుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నానండి. నెయ్యిలో కానీ బటర్లో కానీ వేయించుకొని ఉప్పు, కారం వేసుకొని స్నాక్ ఫామ్లో మీకు ఆకలేసినప్పుడు తింటా ఉంటే మనకి ఫుల్నెస్ ఉంటుంది, ఆకలి అనిపించదు. ఆనియన్స్, టమాటోస్, జీడిపప్పు అండి, ఈ 3 మగ్గించుకుంటున్నానండి కాస్త ఆయిల్లో. మగ్గిందండి బాగా. పిల్లలకి బాక్స్లో స్నాక్స్లా కూడా పంపించవచ్చండి. ఇది హెల్తీ ఫుడ్. పాప్కార్న్ బదులు ఇది హెల్తీ అనమాట. ఇది పెట్టి పంపించవచ్చు. చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది మిస్ అయిందనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఇక్కడ మిస్ అయిపోయింది. ఇదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకున్నాను, కొంచెం బటర్ వేసుకున్నానండి. మీ చాయిస్, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు అండి. నేను కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసుకున్నాను ఇక్కడ. తర్వాత కొంచెం కచ్చాపక్కగా దంచుకున్న పట్ట, సాజీరా, లవంగాలండి. ఓ 2 లవంగాలు తీసుకున్నానండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, కొంచెం షాజీరా. కొంచెం ఈ కాగాక బటరు వేసుకోవాలి కొంచెం అండి. మేము కొంచెం స్పైస్ తక్కువే కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నానండి. రెండు పచ్చిమిర్చి, కరివేపాకండి. తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వితౌట్ వాటర్ అండి. ఆనియన్స్, టమాటోస్, జీడిపప్పు, ఈ 3 కలిపి ఇప్పుడు కాస్త ఆల్రెడీ మగ్గిన కొంచెం నూనె తేలేంత వరకు మళ్ళీ మగ్గించుకోవాలండి. నూనె తేలింది, ఇప్పుడు కాస్త నూనె తేలింది. ఈ స్టేజ్లో వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని కొంచెం, ఇది ఆప్షనల్ అండి, టీకాలాలు నేను కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి.
ఇందులో బటరే వేసుకోవాలని లేదండి, మీ చాయిస్. నూనెలో అయినా చేసుకోవచ్చు. రోస్ట్ కూడా స్టార్టింగ్లో వితౌట్ బటర్, వితౌట్ గీ కూడా మీరు రోస్ట్ చేసుకోవచ్చండి. బాయిల్ వస్తుందండి ఇప్పుడు. కొంచెం బాయిల్ వచ్చాక కస్తూరి మేతి అండి, బాగా నలిపేసి కాస్త కస్తూరి మేతి వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం బటర్ కూడా వేసుకున్నానండి, అది స్టార్టింగ్లో పెట్టానన్నమాట. కొంచెం బటర్ వేసుకున్నాను, ఇంకాస్త బటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ మఖానా రోస్ట్ చేసుకున్న మఖానా అండి, మీడియం టు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న మఖానా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కాస్త కొత్తిమీర అండి గార్నిష్ చేసుకొని మళ్ళీ నేను ఒక బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేసేసానండి. ఎక్కువ ఆల్రెడీ రెడీగా ఉంది కదా, ఉడికిపోయింది కదా, మఖానా కూడా రోస్ట్ అయి ఉంది కాబట్టి నేను 1 బాయిల్ వచ్చాక కట్టేశానండి. మీకు చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. మా పెట్వి పెడుతున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.